కానీ ఇంత 20 డేస్‌కే ఆపేస్తానని అసలు అనుకోలేదు నేనైతే. హలో అందరికీ. వెల్కమ్ టు కోట ప్రవళిక కిచెన్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలా అయితేనే మీకు క్లారిటీగా అనేది నేను దేని గురించి చెప్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అలాగే మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్లో అదే పనిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఏంటి అంటే విఆర్కే సారు డైట్ నేను తీసుకుని రెసిపీస్ అయితే 7 డేస్ వరకు పోస్ట్ చేయగలిగాను. దాని తర్వాత కొంచెం అనుకోని కారణాల మూలంగా నేనైతే కొంచెం రెసిపీస్ అనేవి ఆపటం జరిగింది. అది ఏంటి, ఎందుకు, దేని మూలంగా వీడియోస్ అనేవి రావట్లేదు అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ముందైతే మీరు అడిగారు కదా, విఆర్కే సార్ డైట్ స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలి అని. నేను తెలుసుకుంది, చేయాల్సిన విధంగా చేసింది అదంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అలాగే నా వీడియో చూసి దాని తర్వాత మీరు కూడా సార్ వీడియోస్ అయితే మళ్ళీ ఒకసారి చూడండి. ఏదైనా సీనియారిటీ అనేది ఉంటుంది కదండీ. సార్ దానికి సంబంధించి అంటే డైట్ ఫీల్డ్‌లోనే ఉన్నారు కాబట్టి ఇంకా సార్‌కే తెలుస్తది కదా. ఇంకా మంచిగా వాళ్ళైతే చక్కగా వివరించి చెప్తారు. మనకు ఎంతవరకు తెలుసో దాని వరకే చెప్పగలుగుతాం కాబట్టి నేనైతే ట్రై చేస్తాను మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్ వీడియోస్ కూడా చూసేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఏం లేదండి, ముందుగా అయితే ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటి? ఇప్పుడు దేని మూలంగా మీరు డైట్ చేయాలనుకుంటున్నారు? ఏ ప్రాబ్లమ్ మూలంగా? అదంటూ మీకు ఒకసారి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నేను అనుకోండి, నాకు పీరియడ్ టైం పెయిన్ ఎక్కువగా వస్తుంది. అండ్ నా ఏజ్‌కి కొంచెం నేను ఉండాల్సిన దానికన్నా ఒక 10 కేజెస్ ఎక్కువ ఉన్నాను అనుకోండి. దాని నిమిత్తం నేను వచ్చేసరికి పాయింట్ ఆఫ్ వ్యూ నేను జాయిన్ అయిందైతే పీరియడ్ టైం పెయిన్ హెవీగా వస్తుంది. టాబ్లెట్స్ ఎక్కువ వాడాలి వస్తుంది. అలా వాడకూడదు కదా, చిన్న ఏజ్ కదా, ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో ఫ్యూచర్‌లో అని చెప్పి నేనైతే జాయిన్ అయ్యాననమాట. నాకైతే ఫస్ట్ 7 డేస్‌కి మంచి రిజల్ట్ వచ్చింది. నేను డైట్‌లో జాయిన్ అయిన 7 డేస్‌కి నాకు సర్కిల్ అనేది స్టార్ట్ అయింది. నార్మల్‌గా అయితే నాకు పీరియడ్ టైమ్ వస్తే గనక సర్కిల్ వస్తే గనక నేనైతే రోజుకొచ్చి అంటే 6 అవర్స్‌కి ఒక టాబ్లెట్ చొప్పున రోజుకి 2 గాని, 3 గాని టాబ్లెట్స్ వేసేసుకునేదాన్ని. పెయిన్ కిల్లర్స్. మెప్టల్ స్మాష్ అని ఉంది కదా, అది వేసేసుకునేదాన్ని. అది వేసుకున్నాక ఆ టాబ్లెట్ పవర్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు బాగుండేది. దాని తర్వాత మళ్ళీ పిచ్చ పెయిన్ వచ్చేసేసేది అనమాట. ఇంకా మళ్ళీ తెలిసిందే కదా మీ అందరికీ, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకటే ఆలోచన, ఆ సర్కిల్ వస్తుందంటే నాకే ఓపిక ఉండదు, పిల్లల్ని ఎలా చూసుకుంటానో అన్న ఆలోచన ఎక్కువ ఉండిపోయేదనమాట. ఇంకా అలా ఓపిక చేసుకొని పిల్లల కోసం అలా ఓపుకున్నా లేకపోయినా ఇంకా అలా చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇంకా తట్టుకోలేక విసిగిపోయి చిరాకు వచ్చేసి ఇంక ఇలా విఆర్‌కే డైట్‌లో అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 7 డేస్‌కి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నేను డేకొచ్చి 3 టాబ్లెట్స్ వేసేదాన్ని. 1 టాబ్లెట్ వేశాను. దాని తర్వాత సెకండ్ డే నుంచి పీరియడ్ పెయిన్ అయితే తగ్గిందనమాట. అంతా బాగుంది. ఫేస్‌లో అది మొత్తం ఇంచ్ లాస్ బాగా అయిపోయాననమాట. అంటే నేను ఎక్సర్సైజ్ కూడా చేసేదాన్ని. నాకు స్టార్టింగ్ నుంచి ఎక్సర్సైజ్ అంటే పెళ్లి కాక ముందు నుంచి నాకు ఎక్సర్సైజ్ అంటే చాలా ఇష్టం. ఇంట్రెస్ట్‌గా చేయాలని ఉంటది నాకనమాట. దానికంటూ ఒక టైం కేటాయించుకొని చేసేదాన్ని. ఈ డైట్ చేస్తూ కూడా చేసేదాన్ని సింపుల్‌గా. హ్యాండ్స్, నెక్ సంబంధించింది, టమ్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్‌లు అయితే చేసేదాన్ని. దాని మూలంగా నేనైతే అంటే తక్కువ డేస్‌లోనే ఎక్కువ ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్ అయితే అయ్యింది. వెయిట్ వచ్చేసరికి 71, 72, 73 అలా రోజుకొక వెయిట్ కనిపించేది అనమాట. ఇంకా అలా అయితే జరిగింది. నేను ఆ ప్రాబ్లమ్ నిమిత్తం అయితే నేనైతే జాయిన్ అయ్యాననమాట. అంటే పీరియడ్ టైమ్ పెయిన్ నిమిత్తం జాయిన్ అయ్యాను నేను. ఇప్పుడు అలా మీరు దేని నిమిత్తం జాయిన్ అవుతున్నారో అది సార్‌కి చెప్పాలి. అంటే విఆర్‌కే సార్ కింద ఉంటారు కదా, వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో జాయిన్ అయిపోయి సార్‌ని కాంటాక్ట్ అయ్యి మరి నాకు ఈ ప్రాబ్లమ్ నిమిత్తం నేను జాయిన్ అవుతున్నానంటే ఆ టెస్ట్‌లు ఇస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్‌లు ఆయన పెట్టిన తర్వాత నుంచి మనమైతే డైట్ స్టార్ట్ చేసుకోవాలి. సార్ దగ్గరైతే కిట్ ఉంటుంది. ఏంటిదంటే కోకోనట్ ఆయిల్, అలాగే సప్లిమెంట్స్ ఉంటాయన్నమాట. సప్లిమెంట్స్ వచ్చేసరికి విటమిన్ D3, అలాగే మల్టీవిటమిన్, ఒమేగా 3 ఫ్యాట్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాట్ అనేది నేను ఇప్పటికొచ్చి అయితే యూజ్ చేయలేదు. విటమిన్ D3 అలాగే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఈ 2 సార్ దగ్గర అయితే తీసుకోలేదు. మాకు తెలిసిన మెడికల్ షాప్‌లో
ఇలాగ డైట్ నిమిత్తం సప్లిమెంట్స్ అయితే కావాలి. కొంచెం మంచి క్వాలిటీవి. అంటే బడ్జెట్ పెట్టలేక అని చెప్పి అందులో నాకొచ్చేసరికి 1 మంత్‌లో క్యూర్ అయిపోద్ది. 2 మంత్స్ చేస్తే బావుంటది హెల్త్‌కి అని అన్నారు. మనం అసలు చేయగలుగుతామో లేదో నాకైతే క్లారిటీ లేదు. నేను అలా చేసుకుంటూ పోతున్నాననమాట. ఇంకా అది కదా మళ్ళీ ఒకసారి 10 పెడతాం ఎందుకు వద్దులేండి. ఇలా చూద్దాము. సార్ అంత మంచి క్వాలిటీ కాకపోయినా కొంచెం మంచియి ఇస్తారు కదా అని చెప్పి నేనైతే బయటే మెడికల్ షాప్‌లో తెలిసిన మెడికల్ షాప్‌లో డైట్ నిమిత్తం అని చెప్పి సప్లిమెంట్స్ అయితే తీసుకున్నాను. మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి, విటమిన్ డి3 టాబ్లెట్స్ అయితే 30 అయితే తెచ్చేసుకున్నాను. అవి రోజు నైట్ వేసుకునేదాన్ని అదోటి ఇదోటి. అంటే లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు బాగా నీరసం అయిపోతారు కాబట్టి రోజుకి పొద్దున్న, సాయంత్రం 2 వేసుకోవచ్చు. నేను 1 మీల్ డైట్ కాబట్టి నాకైతే అదొకటి ఇదొకటి సరిపోయేదనమాట. ఇంకా అలా అయితే అలా వాడేదాన్ని. ఇంకా సార్‌కి టెస్ట్‌లు పెట్టేసిన తర్వాత ఈ సప్లిమెంట్స్ తెచ్చుకొని ముందుగా 6 పిల్లర్స్ అయితే ఉంటే నేను రాసుకున్నాను. ఫస్ట్ వచ్చేసేసరికి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఎక్కడ కూడా మనకి కుళ్ళిపోయింది గానీ, లేదా బూజు పట్టింది గానీ, అలాంటిది ఏమీ లేకుండా చెక్క గానుగ నుంచి తీసింది యూజ్ చేయమన్నారు సారు. మరి మనకి చెక్క గానుగది అవైలబుల్ లేదు కానీ, మాకు తెలిసిన వాళ్ళు, మా వదిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ నుంచి మనం డైట్‌కని చెప్పాం కాబట్టి ఆయన మాకు చుట్టాలవుతారు. ఆయన దగ్గర నుంచి నేను 2 లీటర్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ప్యూర్ కోకోనట్ డైట్‌కి సంబంధించింది వంటలకి వాడాలి. ప్రత్యేకంగా సార్ ఎలా అయితే రికమెండ్ చేశారో అదే రికమెండేషన్స్‌ని మేము వాళ్ళకి చెప్పి అలా అయితే మంచి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాం. ఇంకోటి పిచ్చి పిచ్చి వాడితే గనుక వామిటింగ్స్, కడుపులో మంట, మోషన్స్, లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. కోకోనట్ ఆయిల్ మటుకు మంచిదైతే తీసుకోవాలి. దాని తర్వాత 5 లీటర్స్ వాటర్. 5 లేదా 4½ లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీ తాగాల్సిందే. ఇంకోటొచ్చేసరికి 3 నిమ్మకాయలు కన్ఫర్మ్. రోజుకొచ్చి 3 నిమ్మకాయలు అయితే కన్ఫర్మ్‌గా వాడాలి. ఇప్పటికి 3 పిల్లర్స్ చెప్పాను. ఇంకోటి ఫోర్త్ పిల్లర్ వచ్చేసరికి మల్టీవిటమిన్ టాబ్లెట్, అలాగే విటమిన్ డి3 మొత్తం 6. ఈ 6 పిల్లర్స్ మటికి కంపల్సరీ సార్ డైట్‌లో మటికి కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. అదనమాట. మరి సార్ డైట్ చెప్పింది. ఇంకోటేంటి అంటే రోజుకొచ్చి 6 స్పూన్లు చొప్పున గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు. ఇవి 6 స్పూన్ల చొప్పున రోజుకి తీసుకోవచ్చు. ఇంకోటి నువ్వులు, అవిసె గింజలు కూడా వాడొచ్చు. అవి కూడా అంతే 4 స్పూన్లైనా తీసుకోకపోవచ్చు. పర్టిక్యులర్‌గా తీసుకోవాలని అయితే లేదు. మన ఎనర్జీని బట్టి. మనకి ఆకలి వేస్తుంది అంటే గనక వాటితోనే కదా అన్ని రెసిపీస్ చేసుకునేది మనం. దాంట్లో వాడుకోవచ్చు. ఇంకోటొచ్చేసరికి అన్సాల్టెడ్ చీజ్ 20 గ్రామ్స్ అయితే వాడుకోవచ్చు. బటర్ కూడా అంతే. కొబ్బరి నూనె తర్వాత సెకండ్ ప్లేస్ ఇచ్చేది బటర్‌కి. బటర్ అండ్ ఇంట్లో చేసిన హోమ్‌మేడ్ నెయ్యైనా వాడుకోవచ్చు. అదనమాట. అది కూడా అన్సాల్టెడ్ బటర్. ఇంకోటొచ్చేసరికి సముద్రపు ఉప్పు. మనకి బండ్ల మీద అమ్ముతారు కదా! అది డబ్బా 20 అలా అమ్ముతారు కదా! ఆ ఉప్పు అయితే మంచిదంట. సార్ అది చెప్పారు. అది తెచ్చేసుకొని మనం ఎంత కావాలో అంత మిక్సీలో వేసేసుకొని సాల్ట్‌లా పౌడర్ చేసేసుకొని ఏదైనా సరే ఉడికేటప్పుడు మనం పైన వేసుకొని ఉడికించుకోవాలి. అంతే తప్పించి ఉప్పు తగ్గింది కదా అని పైనైతే చల్లుకోకూడదు. ఇవైతే పర్టిక్యులర్‌గా చెప్పారు. ఇంకోటొచ్చేసరికి రోజు ఖచ్చితంగా వెజిటేబుల్ సూప్ అయితే తాగాలి. మీకు తెలుసు కదా! రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సూప్ అయితే తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్డు. మీరు ఎగ్స్ తినగలుగుతానంటే 0-6 గుడ్ల వరకు తినొచ్చు. ఇంకోటి పన్నీర్ తీసుకోవచ్చు 100 గ్రాములు. 2 మీల్ డైట్ అనుకోండి. దాన్నే చూసుకోవచ్చు. ఒక పన్నీర్ 100 గ్రామ్స్ అంటే మార్నింగ్ 50, ఈవినింగ్ 50 మీ దాన్ని బట్టి. మీరు చేసుకునేది ఏదైనా సరే కోకోనట్ ఆయిల్‌తో చేసుకోవాలి. ఫస్ట్ 10 డేస్ మటికి 10 ml చొప్పున కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి కాబట్టి మనం ఫుడ్‌లో అంటే మనం చేసుకునే రెసిపీస్‌లో అండ్ తాగటానికి సరిపోతది. 10 టైమ్స్ తాగాలి కాబట్టి. తర్వాత 10 డేస్ తర్వాత నుంచి మనకి 50 గ్రామ్స్ ఫ్యాట్ తీసుకుంటే చాలు. ఫస్ట్ 10 డేస్ 100 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత 10 డేస్ తర్వాత నుంచి 50 గ్రామ్స్ తీసుకోవాలి కాబట్టి 5 టైమ్స్ 6 టైమ్స్ అయితే అయితది కాబట్టి తాగటానికి మనకి ఈజీగానే ఉంటది. అంటే తక్కువ టైమ్స్ అయిపోయినాయి. అలాంటప్పుడు మనం బటర్‌తోనో లేదా నెయ్యితోనో వంటలు చేసుకోవచ్చు. ఇంకా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయకుండా జస్ట్ తాగటానికి. అలా చేయండి. మరి ఇదండి నాకు తెలిసినంత వరకు వీఆర్‌కే సార్ డైట్‌లో అయితే మరి నేను చేసింది ఇది. ఇంకా దాంతోనే ఈ 3 గింజలు ఉన్నాయి కదా! పొద్దుతిరుగుడు, పుచ్చగింజలు, అలాగే సన్‌ఫ్లవర్ ఉన్నాయి కదా! గుమ్మడి గింజలు. ఈ 3 రకాల గింజలు, నువ్వులు, అవిసె గింజలు ఇవన్నీ కలిపి నేను చపాతీలాగా, ఆమ్లెట్‌లాగా, దోస మన ఇష్టం అండి ఏవైనా చేసుకోవచ్చు వాటితో.
వాటితోనే చేసుకోవాలి. ఒక క్యారెట్, ఒక కీర, ఒక టమాటా ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక క్యారెట్ ఇవి మటికి 3 లిమిట్ అనమాట. రోజుకొచ్చి ఒక క్యారెట్, ఒక టమాటో, ఒక ఆనియన్ యూజ్ చేయాలి. దాని తర్వాత కీర మీ ఇష్టం అండి. కీర తినొచ్చు అనమాట. ఇంకా ఎలాగో ఇంకా వాటర్ కంటెంట్ ఉన్నవి వరకు వెజ్జీస్ వాడుకోవాలి. సార్ లిస్ట్ ఇస్తారు. వీఆర్‌కే డైట్‌లో మీరు వీఆర్‌కే డైట్ అని కొడితే దాంట్లో లిస్ట్ వచ్చేస్తది. ఏది తినాలి, ఏది తినకూడదని చెప్పి. వాటర్ కంటెంట్ ఉన్నాయి. దుంపలైతే అసలు అవైలబుల్ లేదండి. అసలైతే మనం యూజ్ చేయకూడదనమాట. క్యాబేజ్ వాడుకోవచ్చు. అది థైరాయిడ్ ఉన్నవాళ్ళు మరి వాడకూడదు అన్నట్టు తెలిసింది. చూడండి ఒకసారి సార్ వీడియోస్ అయితే చూడండి. మనకి ఆ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత ఏది తినాలి, ఏది తినకూడదని ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్‌ని చూసి ఫాలో అయిపోవటమే. ఇంకా వాళ్ళు ఇచ్చిన లిస్ట్‌లో నుంచి మనకి కావాల్సిన రెసిపీస్ అన్నీ చేసుకోవచ్చు. అదండి. ఇంకోటేంటంటే డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో 10 గుడ్లైనా తినేస్తాను, 6 గుడ్లైనా తినేస్తాము, పర్వాలేదు పన్నీర్ ఎంతైనా తినేస్తామని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఎక్సైట్‌మెంట్‌గా ఉంటాం. డైట్‌లో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు తినేయాలి, తినేస్తాము, ఏం పర్వాలేదని అనుకొని బాగా ఉంటాము. కానీ తినలేమండి. ఎందుకంటే రోజు రొటీన్ ఫుడ్ అయిపోయేసరికి నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా తినే రైస్, కర్రీస్ మారుస్తూ ఉంటాం కాబట్టి తినగలుగుతాము. రోజు ఒకేలాంటి ఫుడ్ అంటే కొంచెం కష్టంగానే ఉంటది. కానీ హెల్త్ గురించి అయితే కొన్నైతే మరి వదులుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చేసే ఈ 3 మంత్స్ చేసే డైటే మన లైఫ్‌కి సెట్ అయిద్దనమాట. దాని తర్వాత ఏమైనా మళ్ళీ ఇదే హెల్త్ ఇష్యూ రాదు మాక్సిమం. ఒకవేళ వస్తే గనుక మళ్ళీ ఒక 1 మంత్, 2 మంత్స్ చేసుకోవచ్చంట. సార్ అయితే అలా చెప్పారు. ఇంకోటేంటి అంటే నేనైతే 20 డేస్ వీఆర్‌కే డైట్ చేసి ఆపేసేసానండి. ఎందుకు అంటే అసలు నాకైతే ఎందుకు ఆపేసాను అంటే అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఎంత హ్యాపీగా అంటే డైట్ చెయ్యాలి అని చెప్పి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యి స్టార్ట్ చేశాను. కానీ ఇంత 20 డేస్‌కే ఆపేస్తానని అసలు అనుకోలేదు నేనైతే. డెఫినెట్‌లీ 1 మంత్ పక్కాగా చేస్తాను. అవసరమైతే ఇంకో 1 మంత్ చేద్దామన్న బ్రెయిన్‌లోనే ఇదిలోనే ఉన్నాను. కానీ ఏంటో తెలియదండి. డైట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ 10 డేస్ బాగుంది. దాని తర్వాత నుంచి బాగా దగ్గు, విపరీతమైన దగ్గు, పడుకోనివ్వదు, కూర్చోనివ్వదు, ఏ పని చేసుకోనివ్వదనమాట. దగ్గు, గొంతు డ్రై అయిపోవటం అనమాట. తెమడ తెమడ అనమాట. అసలు బాగా నాకు ఎక్కువ అనీజీ అసలు చెప్పుకోలేను. అదేంటో అర్థం కాలేదు. అలా అయిపోయింది అసలు దగ్గు. ఇంకా సార్‌కి ఫోన్ చేశాను, తట్టుకోలేకపోతున్నాను సార్ బాగా దగ్గొచ్చేస్తుంది, గొంతంతా ఆరిపోయినట్టు, పెదాలు ఇలా అతుక్కుపోతున్నాయి సార్ అని చెప్తే, కోకోనట్ ఆయిల్ ఏది యూజ్ చేస్తున్నారు అన్నారు. సార్ మీరు చెప్పినట్టుగానే ఇలాగా మంచిది తీసుకొచ్చి వాడుతున్నాను అంటే, కోకోనట్ ఆయిల్ గానీ లేదా లెమన్ గానీ పడకపోయి ఉండొచ్చమ్మా. మిమ్మల్ని డైట్ స్టార్ట్ చేసేటప్పుడు అడిగాం కదా! నిమ్మకాయలు పడతాయన్నారు. అంటే బాడీకి పడిద్దన్నారు. మరి చూడండి మాక్సిమం అలవాటైపోతే సెట్ అయిపోద్ది. ఇప్పుడిప్పుడే కదా అలవాటవుతుంది. 10 డేసే కదా! చెయ్యండి అన్నారు. అలా అని చెప్పి ఇంకో 10 డేస్ చేశానండి. అయినా సరే దగ్గైతే తగ్గట్లేదనమాట. అలాగే పొడి బారిపోయినట్టు ఉండటం, గొంతంతా అదో రకంగా అయిపోయిందనమాట. నోరు రుచి తెలియకపోవటం. అంటే ఇంక వాటర్ కూడా తాగాలనిపించట్లేదు. బాగా ఓవర్ హీట్ చేసిందో మరేంటో తెలియదు. లేదా ఏమైనా మిస్టేక్ చేశానేమో డైట్‌లో అర్థం కాలేదు. ఒకటి కోకోనట్ ఆయిల్ ఫస్ట్ 10 డేస్ 10 ఎంఎల్ చొప్పున తీసుకోవాలి అన్నప్పుడు నాకు టైము 1, 2 సార్లు మిస్ అయినప్పుడు ఒకసారే ఆ 10 ఎంఎల్ మూత నోట్లో పోసేసుకొని వాటర్ తాగేసేసేదాన్ని. అలా తాగినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. మింగేటప్పుడు ఏదో గొంతుకి అడ్డం పడుతున్నట్టు. అది బై మిస్టేక్ అలా చేయకూడదేమో, అలా చేసిన మూలంగా డైరెక్ట్‌గా గొంతుకి ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో అనుకున్నాను. మా మామయ్య గారు చెప్పడం, మా వదిన గారు చెప్పడం ఏంటంటే వాటర్‌లో కలుపుకొని తాగేయొచ్చు. హాట్ వాటర్‌లో కలుపుకొని తాగేస్తే బానే ఉంటది, వెళ్ళిపోతది. అది ఆయిల్ కదా! కొంచెం మనకి గొంతులో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. అలా మిస్టేక్ చేయబట్టేమో నాకు అలా ఎఫెక్ట్ కొట్టింది అనుకున్నాను. అదనమాట. అంటే మేము నార్మల్‌గా ఇంట్లో మాకు నిమ్మకాయల వాడకం ఎక్కువనమాట. మాకెక్కువ ఉప్మాల్లో గూడా గోధుమ రవ్వ ఉప్మా చేసినా నిమ్మకాయ పిండుకుంటాం. నిమ్మకాయ పిండని ఇలా దేంట్లోకైనా ఎక్కువ నిమ్మకాయ యూజ్ చేస్తాం. ఆ అలవాటు మీద నేను అయితే సార్ అడిగారు. మరి మీకు లెమన్ పడిద్దా అంటే పడిద్దని చెప్పాను. ఇలాగా మనం డైరెక్ట్‌గా వాటర్‌లో కలుపుకొని ఇలా రోజుకి 3 నిమ్మకాయలు పర్టిక్యులర్‌గా అన్నాం గదా! సంథింగ్ మరి నా బాడీకి అది సెట్ కాలేదు. మరేంటో తెలియదు. లేదా నేనేమైనా రాంగ్‌గా చేశానో అసలు అర్థం కాలేదు. దాని మూలంగా
ఆ అనీజీనెస్‌కి ఆపుదామని డిసైడ్ అయ్యాను. దాని తర్వాత ఏంటో తెలీదు సడెన్‌గా మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చాడు. సాక్సెస్ ఉప్పాను. ఉప్పిన తర్వాత కాలు ఎడం కాలనమాట. పాదం పైన ఏంటో ఎర్రగా అయిపోయింది కాలు. ఏడుస్తున్నాడు నొప్పని. సాక్స్ తీస్తున్నాను. "ఏంటి నాన్న కాలు కడుక్కో" అంటే ఏడుస్తున్నాడు. "మమ్మీ నో, నో" అంటున్నాడు. ఏంటని చూస్తే కాలు ఉబ్బిపోయింది. కాలు ఉబ్బిపోయింది. ఇంకా పెద్దోడిని ట్యూషన్‌కి పంపించేసాను. చిన్నోడితో హోంవర్క్ రాయిస్తున్నాడు. డల్‌గా ఉంటున్నాడు. కళ్ళు నలిపేసుకుంటున్నాడు. ఒళ్ళంతా వెచ్చబడిపోతుంది. వాడికెప్పుడు ఫీవర్ వచ్చినా తల కాలిపోతదండి. అసలు భయంకరమైన వేడి. వాడికి ఎప్పుడొచ్చినా హై ఫీవరే వస్తదనమాట. 102, 103 ఒక్కోసారి 104 గూడా వచ్చిన డేస్ కూడా ఉన్నాయండి వాడికైతే. సివియర్‌గా వచ్చేస్తదనమాట. బాగా సెన్సిటివ్ చిన్నోడు మటికి. అలా వచ్చేసింది వాడికి ఫీవరు. నాకేమో ఈ గొంతు, ఈ దగ్గు, ఈ అనీజీనెస్ చిరాకు వచ్చేస్తుంది దగ్గి దగ్గి. విసుగు పుట్టేసిందనమాట. అసలు ఏంట్రా బాబు! చిరాకు వచ్చేసేసరికి నాకసలు ఏం అర్థం కాలేదనమాట. ఏంటి ఇలా అని చెప్పి. దాని తర్వాత చిన్నోడికి బాగోపోతుందని చెప్పాను కదా! పొద్దున్నకి వాడికి 103 ఫీవర్ వచ్చేసింది. ఇంకా మెడికల్ షాప్‌కెళ్ళి యాంటీబయాటిక్ తీసుకొచ్చాము. జ్వరం సిరప్ తీసుకొచ్చాము. వేసాము. తగ్గట్లేదు. తర్వాత మా అక్క వాళ్ళ అమ్మాయిది శ్రీమంతం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళాము. వాడి ఫీవరే పెద్దోడిని స్కూలుకి పంపించేసి పర్టిక్యులర్‌గా చెప్పారు. "రావాలి, నువ్వే కూర్చోబెట్టాలి చైర్‌లో చెల్లిని" అన్నారు. ఇంక తప్పకెళ్ళాను. ఆ రోజు అంతా అక్కడ నేను అసలు ఏమి ముట్టలేదు. మన డైట్‌లోనే ఉన్నాననమాట. అమ్మమ్మకి చెప్పాను, "2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టండి. కీర, క్యారెట్ నిండుగానేసి తీసుకొచ్చేస్తున్నాను. అవి తింటాను చాలు. ఎక్కువ తినబుద్ధి కావట్లేదని." కోకోనట్ ఆయిల్ అన్నీ కూడా తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళాను. ఒక్క 2 గుడ్లు తింటాకి నాకు 2 గంటల సేపు పట్టింది. క్యారెట్, కీర చిన్న చిన్న ముక్కలు కొరుక్కుంటాం, ఎగ్ కొరుక్కుంటాం అలా తింటాం. దాని తర్వాత చిన్నోడికి వామిటింగ్స్ అయిపోతున్నాయి. ఏంటసలు వీడు అని చెప్పి అదయిపోయింది. తీరా మాకు తెలిసిన డాక్టర్ గారుంటే ఆయనకి చేసాం. నా చిన్నప్పటి నుంచి తెలిసిన డాక్టర్ గారనమాట. చేస్తే ఏంటి ఇలా వీడియో పెట్టామంటే బుడ్డోడు కాలు వీడియో తీసి పెట్టారు. తాతయ్య ఇలా కాలు ఉబ్బిందంటే ఏదో కుట్టిందమ్మా. మీరేసే సిరప్స్ వాడికి సెట్ అవ్వట్లేదు. ఇలాగా వాపుకి, నొప్పికి, అలాగే జ్వరానికి మొత్తం 3 కలిపి ఒక సిరప్ ఉంటది. మెడికల్ షాప్‌కెళ్ళి ఫోన్ చేయి నేను చెప్తా అన్నారు. ఇంకా మెడిసిన్ తీసుకొచ్చి వేశాక వాడికి సెట్ అయిందండి. నెక్స్ట్ 2 డేస్ తర్వాత పెద్దోడికనమాట. పెద్దోడు చూస్తే పెద్దోడు గూడా అంతే దగ్గుతున్నాడు, వామిటింగ్స్ అవుతున్నాయి, తుమ్ముతున్నాడు. ముక్కంతా ఎర్రగయిపోయి, కళ్ళంతా ఎర్రగయిపోయినియి. ఏంటి నాన్న అంటే, "ఏంటో తెలీదు మమ్మీ దగ్గొచ్చేస్తుంది, వాంతి అయ్యేటట్టుంది" అని చెప్పి. ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకేమి అనీజీనెస్ కదా! అసలు మైండ్ పని చేయలేదండి. నాకైతే విరక్తొచ్చేసిందనమాట. ఏంటి అసలు విసుగు పుట్టేస్తుంది. ఏంటి అసలు అర్థం కావట్లేదు. వాళ్ళకేం పెట్టాలి? నాకేమో ఇది కొంచెం దగ్గొచ్చి ఇలా నోరంతా అతుక్కుపోయినట్టుండి నేనేం తినాలి? వాళ్ళకేం పెట్టాలి? వాళ్ళెప్పుడు కక్కుతారో? అసలు ఏం నాకు అర్థం గాక 20 డేస్ చేసి ఆపేసా. ఇవాల్టికి 7 డేస్ అయింది నేను డైట్ ఆపి. అందుకనే రెసిపీస్ అయితే నేను అప్‌లోడ్ చేయట్లేదండి. అసలు నాకు చెప్పాను గదా! ఇంక బ్రెయిన్ పని చేయలా. ఇంట్లో పిల్లలకి బాగోకపోతే పేరెంట్స్‌కి అంతే కదండీ! బ్రెయిన్ అయితే పని చేయదు గదా! నాకు ఇంకా అలా అయిపోయిందనమాట. ఎగ్జాక్ట్‌గా నేను 20 డేస్‌కి డైట్ ఆపేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా వెయిట్ చూసుకుంటే 73 ఉన్నాను. ఇప్పుడు 76కొచ్చాను. 4 కేజీస్ పెరిగినట్టున్నాను. అంటే దగ్గు సిరప్పు, ఇంక నార్మల్ ఫుడ్‌కొచ్చేసాను. ఫస్ట్ 2 డేస్ మటికి ఇవే తిన్నాననమాట. ఏది రాగి జావ తాగా. ఫస్ట్ 1 డే రాగి జావ తాగా. తర్వాత నట్స్‌కెళ్ళా. తర్వాత సూప్ తాగాననమాట. కొంచెం వేడిగా సూప్ తాగితే ఏమైనా సెట్ అయిద్దేమో అనుకోని రెగ్యులర్‌గా అంటే సార్ చెప్పిన సూప్ కాదు నార్మల్ సూప్ తాగా. దాని తర్వాత 2 డేస్ తర్వాత ఆహ్, హ్మ్. సెకండ్ డే రోటీ 2 చపాతీ విత్ కర్రీ. బీట్రూట్ కొబ్బరి కర్రీ చేసుకొని తిన్నా. కొంచెం ఏసాలండి కొబ్బరి అసలకే దగ్గొస్తుంది గదా అని. అంటే కారం తగులుతుంటే అంటే ఇన్ని రోజులు మనం డైట్‌లో ఉన్న ఎక్కువ కారం తినలేదు కదా! ఉట్టి కూరలే కదా! నోరంతా ఇదైపోయి ఇంకా లైట్ కారం ఏసుకొని ఇలాగ రోటీస్ 2 పెట్టేసుకొని మజ్జిగ తాగుతూ ఆ రోటీస్ తినేసా. మూడో రోజు నుంచి రైస్‌లోకొచ్చా. అసలు రైసు ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు నార్మల్‌గా ఇన్ని ఇన్ని రోజుల నుంచి డైట్ చేస్తున్నాం కదా! ఎలా ఉంటది మనకి? ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆ హ్యాపీనెస్ అమ్మా! మన ఫుడ్‌కి మనం వచ్చాం. నాకసలు అలా లేదు. ఏదో గడ్డి తింటున్నట్టు, వామిటింగ్ అయ్యేటట్టు అసలు చిరాకుగా అనిపించిందనమాట. అసలు రైసు మీద లేదు. ఏదో తినాలని పెట్టుకున్నాను. తినలేకపోయాననమాట. నోరంతా అదో రకంగా ఉండిపోయి పక్కన పడేసాను. తర్వాత నాలుగో రోజు రసం పెట్టుకున్నా. టమాటో రసం పెట్టుకొని
చక్కగా తిందామంటే అప్పుడు కొంచెం ఆ పులుపుకి అలా రైస్ తినాలనిపించి తిన్నాననమాట. ఇవాల్టికి 7 డేస్ అయింది నేను డైట్ ఆపేసి. ఇవాల్టి నుంచి అయితే స్టార్ట్ చేశా. ఏంటి అంటే మార్నింగ్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు 4 కేజీలు పెరిగిపోయాను కదండీ! మళ్ళీ మెయింటైన్ చేయాలి కదా! తెలుస్తుంది కదా! కొంచెం ఫేస్ అది కొంచెం ఉబ్బినట్టుంది. అంటే ఏం లేదు ఆ మెడిసిన్స్‌కి కొంచెం ఇలా మొహం ఉబ్బరంగా వచ్చిందనమాట. దగ్గుకి, కొంచెం కఫానికి అలా కొంచెం ఫీవర్ గూడా 101 ఫీవర్ గూడా చూపిచ్చింది. ఆ ఫీవర్ టాబ్లెట్స్ అన్నీ వేసేసరికి కొంచెం పడుకుంటంగా మొత్తికి మొహం అంతా నాది ఉబ్బినట్టుంది. మొన్నేమో డైట్‌లో ఏంటంటే అందరూ అన్నారు, "బాగా మొఖం చిన్నదయిపోయింది, బాడీ లాగేసింది" అని చెప్పన్నారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం నార్మల్ స్థితిలో డైట్ చేయకముందు ఎలా ఉన్నానో అలా వచ్చేసాను. ఇంక నేనైతే డైట్ చార్ట్ అనేది రాసుకున్నానండి. ఏంటంటే నా పేరు ప్రవళిక. ఏజ్ 27, హైట్ 5'3". నేనిప్పుడు 76కొచ్చాను. నా గోల్ 55 అనుకుంటున్నాను. చూద్దాము ఎందాకొస్తదో. మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ 5:30కి లేసి 6:30 వరకు 1 అవర్ అయితే ఎక్సర్సైజ్ చేద్దాము. దాని తర్వాత వాటరు, చియా సీడ్స్. ఆఫ్టర్ బుల్లెట్ కాఫీ. బుల్లెట్ కాఫీలో కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, లేదా బటర్ అయినా యూజ్ చేసుకొని తాగొచ్చు. అది కొంచెం తాగితే కొంచెం మనకి పొట్ట హెవీ అయినట్టు ఫీలింగ్ ఉంటది. కొంచెం వెయిట్ లాస్‌కి మంచిది. ఎక్కువ ఆకలి గూడా అనిపిచ్చదు గదా! మన డైట్‌లో తీసుకునేదాన్ని గదా! అలా ఒక ఆలోచనొచ్చి అది గూడా యాడ్ చేశా. దాని తర్వాత లంచ్ వచ్చేసరికి 11:30 కల్లా లంచ్ అనమాట. లంచ్‌లో కీరా, క్యారెట్ కంపల్సరీ. దాని తర్వాత 250 గ్రామ్స్ రైస్. దాంతో పాటు పప్పయితే పప్పు, ఏదైనా కర్రీ 1 కప్పు. 250 గ్రామ్స్ రైస్‌లోకి ఎక్కువ దాని డబల్ క్వాంటిటీ కర్రీ తీసేసుకుంటా. అదయిపోయింది. 3:30కి స్నాక్ వచ్చేసేసరికి నట్స్ ఉంటాయి కదా! మన ఈ 3 రకాల గింజలు, వాల్‌నట్స్, బాదం పప్పు నానబెట్టుకొని అయి తిందాము. ఒక గుప్పెడు తినేద్దాము. దాని తర్వాత మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అది కూడా తాగేద్దాం అనుకున్నా. 5:30కి 2 చపాతీస్ అండ్ కర్రీ లేదా సాలాడ్ ఏదైనా మన ఇష్టం. ఏదైనా సాలాడ్ చేసుకొని తినేయొచ్చు. అదనమాట. 7:30కి ఇంకా 5:30 తర్వాత 6 క్లోజ్ చేస్తాం. దాని తర్వాత 7:30కి సింపుల్ ఎక్సర్సైజ్ వాకింగ్ అయినా అనుకోండి. నా దగ్గర డంబుల్స్ ఉన్నాయి. డంబుల్స్ ఒక 2 సెట్స్ చేద్దాం హ్యాండ్స్‌కి సంబంధించి 2 సెట్స్. 20, 20, 40 సెట్స్ 40 అవుతాయన్నమాట. 40 టైమ్స్ చేస్తాం కదా! అలాగా చిన్న ఎక్సర్సైజు. దాని తర్వాత నైట్ 10:30కి పడుకునే ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్. ఇదండి నా డైట్ చార్ట్ అయితే నేను ఇలా రాసుకున్నాననమాట. అంటే బాగా ఇంట్రెస్ట్ పెంచేసుకున్నాను తగ్గిపోదామని చెప్పి. సడన్‌గా హెల్త్ కండిషను, పిల్లలకి బాగోకపోవటం, మైండ్ డిస్టర్బ్ అయ్యి ఆపేశాను. ఇప్పుడు దాని మూలంగా ఇప్పుడు నా ప్రాబ్లమ్ తగ్గింది. మళ్ళీ దానికి డబుల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు చేస్తే ఒక రకం బెనిఫిట్స్ ఉంటాయి. మధ్యలో ఆపేస్తే దానికి ఎలాంటి మరి సమస్యలొస్తాయో తెలీదు. దేన్నైనా ఫేస్ చేయాల్సిందే కదా! ఎందుకు అని చెప్పి మళ్ళీ నా సర్కిల్ దగ్గర పడుతుంది కదా! కొంచెం కేర్ తీసుకుందాము. కొంచెం ఉప్పు, కారాలయి తగ్గించి ఇలాగా ట్రై చేద్దామని చెప్పి ఇలా అయితే డైట్ చార్ట్ రెడీ చేసుకున్నానండి. మరి అది అనుకోకుండా మరి నేనైతే డైట్ ఆపాల్సొచ్చింది. ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఇంకోటేంటంటే నా నుంచి చిన్న సజెషను. ఇప్పుడు చెప్పాను కదా! నేను డైట్ స్టార్ట్ చేసేటప్పుడు 78 ఉండే. ఇప్పుడు నా ఏజ్‌కి నాకున్న ప్రాబ్లమ్‌కి ఈ డైట్ అంత అవసరం లేదేమో అనిపిచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ డైట్‌లోకొచ్చేసరికి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరికి? షుగరు, థైరాయిడ్ ఆర్ క్యాన్సర్ పేషెంట్స్ లేదా ఒబెసిటీ ఎక్కువ 110, 120 కేజీస్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు. లేదు అనుకుంటే వాళ్ళ ఏజ్‌కి, వాళ్ళ హైట్‌కి 30, 20 కేజీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు. అలాంటి వోళ్ళైతే కరెక్ట్ ఏమో. మన లాంటి చిన్న ఏజోళ్ళు కొంచెం తక్కువ హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు అంత వర్త్ కాదనిపించింది నాకైతే. ఎందుకంటే అలా అనిపించింది. ఇంకోటి చిన్న పిల్లలు ఉన్నవాళ్ళైతే కొంచెం చూసి చూడండి. అంటే చూసి జాయిన్ అవ్వండి. బావుంటాయి రిజల్ట్స్ అయితే చక్కగా వస్తాయి. సూపర్‌గా ఉంటాయి రిజల్ట్స్. ఏ మాత్రం కూడా మనకి ఇబ్బంది కలిగేటట్టు ఏమి ఉండవండి. అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి. నేనే చెప్తున్నాను కదా! నేను అనుభవించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. చాలా మంచి డైట్ అనమాట. అన్నీ బావుంటాయి. కాకపోతే కొంచెం మనం ఆలోచించి డైట్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఒకటి కొబ్బరి నూనె మన బాడీకి సెట్ అవుతుందా లేదా? లెమన్ సెట్ అవుతుందా లేదా? లెమన్ అంటే మీకు యూజ్ చేస్తారా ఎక్కువ? నాకు వచ్చిన ప్రాబ్లమ్‌ని బట్టి నేనైతే చెప్పగలుగుతున్నాను. నాకైతే లెమనును, కోకోనట్ ఆయిల్ పడలేదు. కానీ కంటిన్యూ చేస్తే బాడీకి అలవాటు అయిపోద్దమ్మా. ఆ ప్రాబ్లమ్ తగ్గిపోద్ది. మీరైతే ఆపొద్దని చెప్పారు సారు. 20 డేస్, 10 డేస్ అప్పుడు అడిగాను.
10 డేస్ అప్పుడు అడిగాను అనుకుంటా సార్‌ని. 20 డేస్ కంటిన్యూ చేశాక కూడా నాకు అలాగే అనిపించింది. ఇంక ఇబ్బంది అయిపోయి ఒక ప్రాబ్లమ్ కోసం జాయిన్ అయ్యి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటే ఎందుకని నాకు అనిపించి కొంచెం పిల్లలకి బాగోపోవడం డిస్టర్బ్ అయ్యి నేనైతే ఆపేసేసానండి. మీరు ఒక్కటి సార్ వీఆర్‌కే డైట్ అయితే సూపర్ అండి. దీంట్లో ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే చూసుకోండి. మీ హెల్త్ కండిషన్ మరీ సివియర్‌గా ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఒబెసిటీ బాగా మీరు ఉండాల్సిన దానికంటే 30, 25 కేజీస్ ఎక్కువ ఉంటే జాయిన్ అవ్వచ్చు. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అది ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చూసి జాయిన్ అవ్వండి. నా సజెషన్ అయితే అది. ఎందుకంటే మనం వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ ఇంట్లో చేసుకొని మనకి సపరేట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం నేను అనుభవంతో ఉన్నాను కదా! ఫస్ట్‌లో నేను చేసేసుకోవచ్చు అనుకుని చేసుకున్నాను కూడా ఇంట్రెస్ట్‌గా మీరు చూసారు కదా రెసిపీస్. ఎంత చక్కగా చేసుకునేదాన్నో, తినేదాన్నో. కొంచెం సిట్యుయేషన్స్ మూలంగా నేనైతే ఆపేయాల్సొచ్చింది. అదనమాట. ఎవరు తప్పుగా అయితే దీన్ని అర్థం చేసుకోవద్దు. ఖచ్చితంగా డైట్ స్టార్ట్ చేసే ముందు ఒకటికి 2 సార్లు చక్కగా ఆలోచించి చేయగలుగుతానంటే చేయండి. మీ ఇష్టం. మరి అలాగే చాలామంది అడిగారు కదా! వీఆర్‌కే సార్ డైట్ గురించి పూర్తిగా చెప్పండని. మరి నేనైతే ఈ వీడియోలో చెప్పాను. అలాగే నేను చేసిన మిస్టేక్స్ చెప్పాను. అలాగే ఎందుకు ఆపానో రీజన్ కూడా చెప్పాను. ఎవరికైనా తప్పుగా అనిపించుంటే సారీ అండి. ఇంకోటేంటి అంటే నేనైతే కావాలనైతే ఆపలేదు. హెల్త్ సహకరించక అయితే ఆపాననమాట. అంతే తప్పించి దీంట్లో ఏదో ఇబ్బందికరమైనవి ఉన్నాయనైతే నేనైతే ఆపలేదు. ఎవరు కూడా నెగెటివ్‌గా అయితే తీసుకోవద్దు. నా బాడీకి అది సెట్ అవ్వలేదు. అది నేను చెప్పాను కదా! కోకోనట్ ఆయిల్ డైరెక్ట్‌గా తీసేసుకున్నాను. వాటర్‌తో పాటు తీసుకుంటే బాగుండేదేమో. అలా చిన్న చిన్న మిస్టేక్స్ మూలంగా అయితే అలా జరిగిపోయింది. అదనమాట. ఈరోజు మరి నేను ఇలా మీ ముందుకి కనిపించడానికి కారణం. అది. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇప్పుడు నేను డైట్ చార్ట్ చెప్పాను కదా మీకు. ఈ ప్రాసెస్ అంతా డైలీ రొటీన్ వీడియోస్ పెట్టా అదే మీకు ఇంట్రెస్ట్ నా డైలీ రొటీన్ వీడియోస్ చూడాలని మీకు గనక అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ డైలీ రొటీన్ అనేది మాకు చూపించండి అని చెప్పి నేనైతే మాక్సిమం ట్రై చేస్తా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేమేమి తీసుకుంటున్నాను, ఎక్సర్సైజ్ ఏ టైంకి చేస్తున్నాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను, ఎంత హెల్తీగా ఉన్నాను అనేది మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. దయచేసి మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి కంటెంట్స్‌తో మీ ముందుకు వస్తానని చెప్పి చెప్తున్నాను. అంతేనండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. అంతవరకు చూస్తూనే ఉండండి. సీ యూ దేర్.